అక్కడ జరిగిన విషయాన్ని చూసిన తరువాత ఉజ్జా చనిపోయిన తరువాత ఇప్పుడు ఆ మందస్సాన్ని కావాలని ఎవరైనా ప్రేమతో ఇంటికి తీసుకొని వెళ్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమ్మా తీసుకెళ్తారా? అందరూ నాకెళ్ళి చూడండి. మందస్సాన్ని తీసుకొని వెళ్తారా? అమ్మో పట్టుకుంటేనే చచ్చిపోయారే. ఇప్పుడు మందస్సాన్ని తీసుకొని వెళితే నా కుటుంబం ఏమన్నా ఉందా? నా బిడ్డలకి ఏం జరిగిద్దో, మాకేమైపోద్దో, మా బంధువులకి ఏం జరిగిద్దో అని ఆలోచన కలుగుతుందా కలగదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం ఆలోచన కలుగుతుంది? అసలు మందస్సాన్ని పట్టుకుంటేనే అట్లా టచ్ అవుతేనే వెంటనే పడిపోయి చచ్చిపోయాడే. ఇప్పుడు ఇదే మందస్సాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏమైపోతానని దావీదు కంట హృదయంలో వ్యాకులం కలిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలిగింది దావీదుకి? హృదయంలో వ్యాకులం కలిగింది, హృదయంలో వేదన కలిగింది, హృదయంలో ఒక కలవరము బయలుదేరింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ కలవరము బయలుదేరిన వెంటనే తనకు ఒక ఆలోచన, అమ్మో దేవుని మందస్సము, మహిమ కలిగిన ఈ మందస్సాన్ని నేను ఎలాగూ నా అంతఃపురానికి నా ఇంటికి తీసుకొని వెళ్ళగలను? అసలు నా ఇంట ఎలాగూ చేర్చుకోగలను? వద్దు, నేను తీసుకొని వెళ్ళలేను అని ఒక ఆలోచన చేతంట ఇప్పుడు మందస్సాన్ని ఎక్కడ పెట్టాలి? మందస్సము ఎవరి ఇంటికి వెళ్ళాలి? మందస్సం ఉంటే ఆయన సన్నిధి మనతో ఉన్నట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మందస్సం ఎటు తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడ నిలబడి దేవుని సన్నిధిలో ఇక వారందరూ కూడా 30,000 మంది శూరులు ఉన్నారు, కానీ మందస్సం మాకు కావాలని అడిగిన వాళ్ళు లేరు. మందస్సు మా ఇంటికి తీసుకురండి అని అడిగేవారు లేరు. మందస్సము మేము మోసుకొని వెళతామని అడిగేవారు లేరు. మందస్సం మాకు కావాలి, మా ఇంటికి రావాలని అడగడానికి ఎవరికి కూడా నోరు రావటంలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. గల కారణం ఏంటంటే అక్కడ భయంకరమైన పరిస్థితి జరిగింది. ఉజ్జా చెయ్యి చాపి మందస్సం పట్టుకోవడం వల్ల అక్కడికక్కడే మరణించాడు. ఇంత భయంకరమైన మందస్సాన్ని, భయంకరమైన దేవుణ్ణి నేను ఎలాగూ ఆరాధించాలి, ఎలాగూ నా ఇంటికి తీసుకొని వెళ్ళాలి, ఎలాగూ నా కుటుంబంలోనికి చేర్చుకోవాలి, ఎలాగూ నా ఇంటికి రావాలి, ఎలాగూ నా అంతఃపురానికి రావాలి అని ఒక ఆలోచన చేత ఇక మందస్సాన్ని వద్దనుకుంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు దావీదు మహారాజే మందస్సాన్ని వద్దనుకున్నప్పుడు అక్కడ 30 మంది ఉన్నా, 30,000 మంది ఉన్నా, 30 కోట్ల మంది ఉన్నా ప్రజలు ఎలాగూ కావాలనుకుంటారు? చివరికి మందస్సాన్ని తీసుకొని ఒబేదేదేమో ఇంటి దగ్గరకు వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఒబేదేదేమో ఇంటి దగ్గరకు వచ్చారంట. ఒబేదేదేమో ఇంటి దగ్గరికి రాంగులోనే ఒబేదేదేమో అంటున్నాడంట, అయ్యా ఆ మహిమ కలిగిన దేవుడు నాకు కావాలని అడిగాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కావాలని అడిగారు? ఆ మహిమ కలిగిన మందస్సము నాకు కావాలి, ఆ మహిమ కలిగిన ఆ మందస్సము నా ఇంటిలో ఉండాలి, ఆ మహిమ కలిగిన మందస్సము నాకు కావాలయ్యా, నా ఇంటికి తీసుకొని రండి అంటే ఇక వాళ్ళందరూ ఆలోచన చేసి, అమ్మో ఇక మనం తీసుకొని వెళ్ళలేమి మందస్సము, ఆయన ఆహ్వానిస్తే ఏం జరుగుతుందో, ఆయన నమ్ముకుంటే ఏం జరుగుతుందో, ఆయన ఆరాధిస్తే ఏం జరుగుతుందనే ఆలోచనలో ప్రజలు ఉంటే, దావీదు మహారాజు ఉంటే ఇప్పుడు ఒబేదేదేమో మాత్రం ఏమంటున్నాడు తెలుసా? ఆ మందస్సము నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ నా వైపు చూడాలి. ఆ మందస్సము మాకు కావాలి, ఆ మనస్సము నా బిడ్డలకి కావాలి, ఆ మనస్సము నా కుటుంబంలో ఉండాలి, ఆ మనస్సము నా కుటుంబంలో ఉంటే నేను దీవించబడతానని ఒక ఉద్దేశంతో, ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఒబేదేదేమో ఏం చేశాడంటే, అయ్యా నా ఇంట్లో పెట్టండి మనస్సు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడ పెట్టమన్నాడు? ఇవాళ ప్రార్థన పెట్టించుకుంటూ అంటే గుండెల్లో దడ వచ్చేది కొంతమందికి. ముందు ఆలోచన, ఏం పెట్టాలో, ఏం తినాలో, వాళ్ళకి ఏం వండాలో, ఏం కలపాలో, ఇవన్నీ ఆలోచిస్తుంటే నేనంటానమ్మా, మీరు వండవద్దు, పెట్టవద్దు, తినవద్దు, అసలు మాకు ఏమొద్దు, ముందు ప్రార్థన పెట్టుకో. నువ్వు రక్షించబడితే మాకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును. ఏం పెట్టాలన్న ఆలోచన కంటే అట్లా ఆలోచిస్తుంటే నాకు చాలా వేదన కలిగింది. వద్దమ్మా, అసలు ఏం చేయి, మాకు మంచినీళ్ళు ఇచ్చి పంపించు. నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత నీకు మనస్సు కలిగితే ఏదైనా చేసుకోలేకపోతే అవసరం లేదు. ముందు ఆ మందస్సముని ఇంటిలోకి రావాలి, ఆ మహిమని ఇంటిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నతంగా మన ఆలోచనలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒబేదేదేమో మందస్సము కావాలని అడిగినప్పుడు మందస్సం ఉంటే ఏం చేయాలి? మందస్సం ఉన్నప్పుడు ఆ సర్వాధికారము కలిగిన దేవుని ఎదుట బలులు అర్పించాలి. ఆ సర్వాధికారము కలిగిన దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడాలి. ఆ సర్వాధికారము కలిగిన పరిశుద్ధుని ఎదుట దేవుని నిత్యము స్తుతించాలి. మందస్సం ఎదుట నాట్యమాడాలి, మందస్సం ఎదుట దేవుని స్తుతించాలి.
ప్రభువుని సంతోషపరిచితేనే ఆ మందసమున్న ఇంటిలోనికి ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవన్నీ ఒబేదేదోముకు తెలిసే ఆ మందసము నాకు కావాలి, నా ఇంటిలో ఉండాలి, నా బిడ్డలతో ఉండాలి, నా కుటుంబంలో ఉండాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కోరుకున్న తర్వాత మందసాన్ని ఎక్కడ పెట్టారంటే ఇప్పుడు ఒబేదేదోము ఇంట్లో మందసం పెట్టారు. దావీదు పురానికి వెళ్ళిపోలే మందసం, ప్రజలు తీసుకొని వెళ్ళలా. ప్రజలు మోయాల్సిన మందసము భుజాల మీద